నంద్యాల ఉప ఎన్నిక టికెట్ మీద అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడతానని అన్నారు శిల్పా మోహన్ రెడ్డి. టికెట్ ఎవరికిచ్చినా పరస్పరం సహకరించుకోవాల్సిందేనన్నారు. టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు శిల్పా మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి గారిని కలవబోతున్నాం. ఏదైనా ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత మా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మరి ఏదైనా ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం వారిని అనుసరించే ఏ నిర్ణయమైనా తీసుకోవడం జరుగుతుంది. ఏదైనా అధిష్టాన వర్గం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాం. కట్టుబడి ఖచ్చితంగా ఉంటాం. ముఖ్యమంత్రి గారు నిర్ణయానికి తప్పకుండా అందరం కట్టుబడి ఉండాల్సిందే. తప్పక కట్టుబడి ఉండడానికి ప్రయత్నం చేస్తాం. కట్టుబడి ఉంటాం. అందరం ఒకరొకరు సహకరించుకోవాల్సింది. వాళ్ళకి ఇచ్చినా మేము సహకరించాల్సిందే, మాకు ఇస్తే వాళ్ళు సహకరించాల్సిందే. తప్పక అందరం కలిసిమెలిసి పనిచేస్తాం. పార్టీ మారేది ఏం లేదు. ఇదే పార్టీలో కొనసాగుతాం. అవసరమైతే మా నాయకుల దగ్గర కొట్లాడి టికెట్ కోసం అడుగుతాం తప్ప ఇంకో పార్టీ మారే ప్రసక్తి. మన బాబు గారిని కలిసి వచ్చిన తర్వాత వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయడం ఖాయం అన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఆ విషయాన్ని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నిర్ణయించబోతారు. మరి వారి నిర్ణయానుసారం తప్పకుండా ఇంకొకటి సార్, మీరు సర్వే నిర్వహించారు, అక్కడ సర్వే చేయించుకున్నారు, అక్కడ మీకు అనుకూలంగా వచ్చింది. ఆ సర్వేని కూడా ముఖ్యమంత్రి గారు తీసుకెళ్లారనేది ఒక ప్రచారం, ఒక వాస్తవం. మేమే సర్వే అయితే చేయలేదు. మరి చాలా మంది తెలుగుదేశం పార్టీ తరఫున చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చేస్తున్నారు, ఇండివిజువల్గా చేయించుకునే వ్యక్తులు ఉన్నారు. నా వరకైతే నేను ఎక్కడ సర్వే చేయలేదు. మరి ఏ సర్వే చేసినా ఎక్కడ చేసినా మరి ముఖ్యమంత్రి గారికి అన్ని సర్వేలు తెలుసు కాబట్టి వారి యొక్క ఆదేశానుసారమే అందరం ముందుకు పోవాలని నిర్ణయించుకున్నాం. అంటే ఎంపీ గారు కానీ లేకపోతే ఫరూక్ గారు కానీ ఇంకా మిగతా వర్గాలన్నీ కూడా భూమా వర్గానికే మద్దతు ఇస్తున్నాయని చెప్పేసి వాదన ఉంది. ఆ విషయం అయితే నాకు తెలియదు. అందరం కలిసిమెలిసే వర్క్ చేయడానికి ఉన్నాం. అన్ని రకాలుగా అందరం కలిసిమెలిసి ముందుకు సాగుతాం.